ఒకసారి మరో ఉత్థానంలా మారనున్న తిరువూరు నియోజకవర్గం. ఏకొండూరు మండలమే కాదు, తిరువూరు నియోజకవర్గానికి సైతం కృష్ణా జలాలను సరఫరా చేస్తామని చెప్పినటువంటి పాలకుల మాటలు నీటి మూటలు అయిపోయాయి. 5 సంవత్సరాల కాలంలో 300 మందికి పైగా కిడ్నీ బాధితులు చనిపోవడం జరిగింది. సిలికాన్ ఫ్లోరైడ్ వాటర్ కబలిస్తున్న ఊపిర్లు వెళ్తున్నటువంటి పరిస్థితి గ్రామంలో చూస్తున్నాం. తిరువూరు నియోజకవర్గంలో 50 గ్రామాలు, ఏకొండూరు, చీమలపాడు, కంపలగూడెం, హనుమల్లంక గ్రామాల్లో 50 గ్రామాల్లో ఇవాళ కిడ్నీ వ్యాధి బాధితుల సతమతమవుతుంది. కిడ్నీ వ్యాధి వాళ్ళ విలయతాండం చేసినటువంటి పరిస్థితుల్లో కృష్ణా జలాలను సరఫరా చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం తక్షణమే కృష్ణా జలాలు సరఫరా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. పాడెక్కుతున్న ప్రజారోగ్యాన్ని కాపాడాలని కోరుతూ ప్రజారోగ్య పరిరక్షణ యాత్ర ఆగస్టు 27, 28, 29వ తేదీలలో 27వ తేదీ ఏకొండూరు డయాలసిస్ సెంటర్ నుంచి 100 కిలోమీటర్ల పొడవున విజయవాడ కలెక్టరేట్ కార్యాలయం వరకు సాగేటువంటి ప్రజారోగ్య పరిరక్షణ యాత్రలో ప్రజలు భాగస్వాములు కావాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే సందర్భంలో కొండపల్లి, ఇబ్రహీంపట్నం పారిశ్రామిక కాలుష్యం 2000 పరిశ్రమలు ఉన్నటువంటి ప్రాంతం ఇవాళ VTPS బూడిదతోటి కాపురం చేసేటువంటి ప్రజల ఆరోగ్యం, కాలుష్య నివారణ చర్యలు చేపట్టకపోవడం వెరసి ఇవాళ తిరువూరు నియోజకవర్గం నుంచి ఇబ్రహీంపట్నం సెంటర్ వరకు కూడా ఇవాళ ప్రజారోగ్యం వాళ్ళ పాటిపడుతున్నటువంటి పరిస్థితి. ప్రజలు మరణాలు సంభవిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణ జరిగేటువంటి ప్రజల కోసం రాజకీయాలకు అతీతంగా సాగేటువంటి 100 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజలు భాగస్వాములు కావాలని, కిడ్నీ బాధితులు భాగస్వాములు కావాలని, కృష్ణా జలాల సరఫరాను తక్షణమే పూర్తి చేయడం ద్వారా ఈ ప్రభుత్వాలు, పాలకులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పి సిపిఐగా పార్టీకే ముఖంగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.